దిల్ రాజు గారు ప్రొడక్షన్, మన శంకర్ గారి డైరెక్షన్, ఇక మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో, ఎస్ఎస్ తమన్ మ్యూజిక్. ఈ వీళ్ళందరూ కాంబినేషన్లో సినిమా హిట్ ఆఫ్ ఫ్లాప్ అని నేను ఇంకా ప్రత్యేకంగా చెప్పాలా? ఆబ్వియస్లీ అది బ్లాక్ బస్టర్ అనమాట. మోర్ ఓవర్ ఏ డిఫరెంట్ కాన్సెప్ట్స్, మాస్ యాక్షన్స్ వీటికన్నా ఒక సొసైటీకి మెసేజ్ ఇస్తూ యాక్చువల్ ప్రెజెంట్ సిచ్యువేషన్స్లో సొసైటీలో జరిగే థింగ్స్ అన్నిటినీ కలిపి దాని ఒక కమర్షియల్ లెవెల్లో మళ్ళీ రోబోటిక్స్, యానిమేషన్స్, టెక్నాలజీ యూజ్ చేస్తూ సినిమాని తీయడంలో అసలు శంకర్ గారికి పెట్టిన శంకర్ గారు తప్ప ఇంకెవ్వరు తీయలేరు అనడానికి ఇది అతిశయోక్తి కాదు, ఇది యాక్చువల్లీ వాస్తవం. అయితే ఇందులో ఒక్కొక్క ఎలిమెంట్స్ గురించి మనం మాట్లాడుకుంటే రామ్ చరణ్ గురించి యాక్టింగ్ గురించి మనం చెప్పక్కర్లేదు, ప్రత్యేకంగా అసలు అదరగొట్టేశారు. మధ్యలో నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేరు. ఇట్స్ ఐఎమ్ అన్ప్రెడిక్టబుల్ అంటారు కదా, అట్లనే రామ్ చరణ్ గారు యాక్టింగ్ అయితే ఉంది. ఇంకా దాంతోపాటు ఒక క్యారెక్టర్స్ మనం అందులో ఒక విలేజ్ టైప్ ఆఫ్ రామ్ చరణ్ యాక్టింగ్ రోల్ చూసాం కదా, ఆ ట్విస్ట్ అని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఆ రోల్, ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుందో అని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా, ఖచ్చితంగా ఆ రోల్లో మీరు ఎక్స్పెక్ట్ చేయని టైప్ ఆఫ్ డైలాగ్స్ ఉంటాయి. డైలాగ్స్ ఎందుకు అంటున్నా అనేది మీరు థియేటర్స్కి వెళ్ళిన తర్వాత మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. అండ్ అంజలి క్యారెక్టర్ మన తెలుగు అమ్మాయి ఒక గ్లోబల్ లెవెల్లో, పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతున్న మూవీలో ఒక మెయిన్ లీడ్ అవుతుంది. అసలు తనే మెయిన్ క్యారెక్టర్. ఇంకా చాలా మంది అనుకున్నారు ఈ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఓన్లీ మనకి కియారా అద్వానీ క్యారెక్టర్ జస్ట్ ఉంటుంది, అట్లా వచ్చి వెళ్ళిపోతుందని. కానీ తనే మెయిన్. తనే లేకపోతే కనుక అసలు రామ్ చరణ్ ఈ క్యారెక్టర్ అయ్యేది కాదేమో అని ఖచ్చితంగా అనిపిస్తుంది మనకు మూవీ చూసిన తర్వాత. ఓవరాల్గా అసలు ఒక కలెక్టర్ ఆఫీసర్గా రామ్ చరణ్ చేసిన క్యారెక్టర్ అండ్ డ్యాన్స్, ఆ క్యారెక్టర్కి తగ్గట్టే మధ్యలో సాంగ్స్ వచ్చిన డాన్సెస్ హైలైట్ అయిపోయినాయి. ఇంకా ప్రతి సాంగ్ గురించి మనం మాట్లాడుకుంటే మచ్చా మచ్చా కావచ్చు, దోప్ కావచ్చు, జరగండి కావచ్చు, ప్రతి దాంట్లో మన శంకర్ సార్ డైరెక్షన్లో చూస్తే ఒక సాంగ్ అనేది హైలైట్. ఆ సాంగ్ కోసం కూడా ఎన్ని క్రోర్స్ ఖర్చు పెట్టైనా సరే ఒక సూపర్ లెవెల్లో, సినిమాటిక్ లెవెల్లో తీస్తారు సాంగ్స్ని. అట్లా మనకు జరగండి చూసుకోండి, మచ్చా మచ్చా చూసుకోండి, దోప్ కానీ ఎవ్రీథింగ్. ఈ దోప్ అయితే అసలు ఒక హైలైట్. మనకు జస్ట్ చూపించిన గ్లిమ్స్, షార్ట్స్ అనేది కాదు, ఓవరాల్ సాంగ్ చూస్తే ప్రతి సీన్ అనేది మనకు హైలైట్గా కనిపిస్తుంది. జస్ట్ విజువల్ ఫీస్ట్ అనమాట సాంగ్స్ అనేవి. ఇంకా మొత్తం ఓవరాల్ సాంగ్స్, స్టోరీ, స్క్రీన్ ప్లే, స్క్రిప్ట్ చూసుకుంటే మనకి శ్రీకాంత్ గారు చాలా యూనిక్ క్యారెక్టర్లో ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్ ఉంటుంది. సూర్య గారి క్యారెక్టర్ అయితే అసలు మనకి ఆయన స్టైల్ ఆఫ్ యాక్టింగ్కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయనకి డైరెక్టర్ కన్నా కూడా ఎక్కువ యాక్టర్గానే ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు. మొత్తం ఓవరాల్గా ఇక సినిమా గురించి నేను ఇంకా ఎక్కువ చెప్పేస్తే మీరు ఆ థ్రిల్ అయితే మిస్ అయిపోతారు. ప్రతి ట్విస్ట్లో కానీ, సెకండ్ హాఫ్లో కానీ, ఆ బీజిఎంకి కానీ ఒక్కో ట్విస్టులు నిజంగా అన్ప్రెడిక్టబుల్గా వచ్చే యాక్షన్స్, అంటే ఒక పొలిటీషియన్ చేసే తిక్క పనులకి ఒక బాగా వైల్డ్గా ఉండి తన కోపాన్ని నిజాయితీ పరంగా చూపించే ఒక ఆఫీసరు ఎటువంటి స్టెప్స్ తీసుకుంటాడు ఇప్పటివరకు ఎక్స్పెక్ట్ చేయకుండా సూపర్గా తీశారు. మరి మూవీని లేట్ చేయకుండా థియేటర్లో మీరు ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే వెంటనే థియేటర్స్కి వెళ్ళిపోండి, లేట్ చేయొద్దు. లేట్ చేస్తే మన శంకర్ గారి ఐ ఫీస్ట్ సినిమాని విత్ మెసేజ్ని మిస్ అయిపోతారు మీరు. సో మొత్తానికి మూవీ అయితే నాకైతే సూపర్గా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కూడా చూసొచ్చిన తర్వాత కమెంట్ చేయండి. అండ్ ఇట్లాంటి మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ టీఎఫ్పీసీ. నేను మీ భవ్య, సైనింగ్ ఆఫ్.